Hello officers, welcome to the 28th episode of Environment by Prerna ICS for UPSC Prelims 2026. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ is Environment Protection Fund and the rules that are laid for the Environment Protection Fund rules of 2026. ఇవి రీసెంట్గా మనకి January 15th they have been in news. So that is the context and that is why we are seeing. So the Union Government has notified the detailed rules of the utilization and administration of this Environmental Protection Fund rules, which will be operationalizing the provisions introduced under the Jan Vishwas Act of 2023. మీరు చూసినట్టయితే న్యూస్లో you have also seen that Jan Vishwas bill is also introduced. This is also called as Jan Vishwas Bill 2.0 is introduced in January 2025. సో ఇందులో ఈ యాక్చువల్గా ఈ యాక్ట్ 2023 యాక్ట్ అయినా ఈ 2025లో వచ్చిన బిల్ అయినా అసలు దీని మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే త్రూ దిస్ యాక్ట్ ఇట్ డీక్రిమినలైజెస్ వేరియస్ యాక్షన్స్ which are regarding the governance in the country. సో గవర్నెన్స్ కోసం ఏవైతే రూల్స్ పెట్టున్నారో ఒకవేళ వాటికి మనకి ఏవైనా కొన్ని యాక్ట్స్లో వాటికి ఇంప్రిజన్మెంట్ అనేవి పనిష్మెంట్గా ఉంటే వాటిని డీక్రిమినలైజ్ చేసి, అంటే దానికి ఒకవేళ ఏదైనా అఫెన్స్కి ఒకవేళ ఇంప్రిజన్మెంట్ అనేది పనిష్మెంట్గా ఉంటే దాన్ని తీసేసి దాని బదులు వాటి మీద పెనాలిటీస్ వేయడం ఆర్ ఫైన్స్ వేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ వాట్ వి మీన్ బై డీక్రిమినలైజింగ్ అ ఫ్యూ యాక్ట్స్. సో కొన్ని అఫెన్సెస్ని మనం డీక్రిమినలైజ్ చేయడానికి, అంటే వేరియస్ యాక్ట్స్లో అవి ఎన్వైర్న్మెంట్కి సంబంధించినవి అయి ఉండొచ్చు, అగ్రికల్చర్కి సంబంధించినవి అయి ఉండొచ్చు, వేరియస్ సెక్టర్స్లో చాలా యాక్ట్స్లో ఇలాంటి ఏవైతే ప్రావిజన్స్ ఉన్నాయో వేటికి ఇంప్రిజన్మెంట్ అనే పనిష్మెంట్ ఉందో వాటన్నిటిని డీక్రిమినలైజ్ చేసి వాటిని మనము పెనాలిటీస్కి ఆర్ ఫైన్కి తగ్గించామన్నమాట. సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్ అండర్ జన్ విశ్వాస్ యాక్ట్. ఈ జన్ విశ్వాస్ యాక్ట్లో వన్ ఆఫ్ ద కేటగిరీ ఈజ్ ఎన్వైర్న్మెంట్. సో ఎన్వైర్న్మెంట్లో కూడా కొన్ని అఫెన్సెస్కి మనకి ఇంప్రిజన్మెంట్ అనేది, అంటే జైలుకి పంపించడం అనేది జరుగుతుంది. సో అది తీసేసి ఇప్పుడు వాటి బదులు వాటికి కూడా ఆ అఫెన్సెస్కి కూడా మనం ఫైన్స్ వేస్తున్నాం. అవి ఎలాంటి అఫెన్సెస్? సో ఇప్పుడు మనం ఇట్లా పెనాల్టీస్ వేస్తూ పోతున్నాం అనుకోండి, దట్ మీన్స్ వీ విల్ గెట్ అ లాట్ ఆఫ్ ఫండ్స్. ఆ ఫైన్స్ అండ్ పెనాల్టీస్ నుండి మనకి చాలా డబ్బులు వస్తాయి. సో ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తాయి? వేర్ డూ దే గో? దీనికోసమని మనము ఈ ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ ఫండ్ అనేది క్రియేట్ చేసాం. సో ఈ ఫండ్ ఈజ్ నోటిఫైడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఎస్, సో now let us understand the background of it. So this is under the Environmental Protection Act. So ee fund ఏ యాక్ట్ కిందికి వస్తుంది అంటే it comes under the Environmental Protection Act of 1986, and then this is operationalized through and notified by the rules of the January 2026. అంటే మనం దీన్ని Environmental Protection Fund rules of 2026 కింద ఈ రూల్స్ అన్ని మనం చూస్తాం. So this is strengthened by the Jan Vishwas Act of 2023 that decriminalizes several environmental offenses while retaining monetary penalties. అంటే ఏవైతే ఇంప్రిజన్మెంట్ ఉన్నా అవి తీసేసి ఓన్లీ పెనాలిటీస్, ఫైన్స్ మాత్రమే ఎన్వైర్మెంటల్ అఫెన్సెస్కి కొన్ని ప్రావిజన్స్కి ఇలాంటివి చేశాము. సో నౌ లెట్ అస్ అండర్స్టాండ్. ఇప్పుడు మనము ఆ ఫైన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ ఫండ్ ఏదైతే క్రియేట్ చేశామో విచ్ కలెక్ట్స్ ఆల్ ద పెనాల్టీస్ అండ్ ఫైన్స్ ఫర్ ద అఫెన్సెస్ దట్ ఆర్ డన్ అండర్ ద ఎన్వైర్మెంట్, అవన్నిటికీ అసలు ఈ ఎన్వైర్మెంటల్ ఫండ్ ప్రొటెక్షన్ ఫండ్ ఎట్లా వర్క్ చేస్తుంది, అసలు ఎందుకని ఇది క్రియేట్ చేసామో అది చూద్దాం. సో దిస్ ఫండ్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ దట్ పొల్యూషన్ పెనాలిటీస్ ఆర్ రీసైకిల్డ్ ఫర్ ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్, రెమిడియేషన్, క్లీన్ టెక్నాలజీ ప్రమోషన్ యాజ్ వెల్ యాజ్ స్ట్రెంథనింగ్ రెగ్యులేటరీ ఇన్స్టిట్యూషన్స్. అంటే మనం ఎన్వైర్మెంట్ ఎవరైనా పొల్యూట్ చేసినా, ఎన్వైర్మెంటల్ రెమిడియేషన్ అంటే ప్రివెన్షన్ ని ఆపిన, ఆర్ క్లీన్ టెక్నాలజీ కోసం మన ఏదైనా R&D చేయాలనుకున్నా వాటికి ఈ ఫండ్లో ఉన్నవన్నీ ఈ ఫండ్లో ఉన్న మనీని మనం యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో టు స్ట్రెంథెన్ రెగ్యులేటరీ ఏజెన్సీస్, అంటే ఏవైతే రెగ్యులేటరీ ఏజెన్సీస్ ఉన్నాయో వాటి అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్స్ ఉంటాయి కదా, ఈ ఫండ్లో అట్లీస్ట్ ఒక 5% వరకు ఉన్న
ఫండ్స్ని ఆ రెగ్యులేటరీ ఫండ్ అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్కి మనము ఖర్చు పెట్టచ్చు. సో దిస్ ఈస్ వాట్ దిస్ పర్టికులర్ ఫండ్ ఈస్ ఎన్షూరింగ్. దెన్ ద పెనాలిటీస్ అండర్ ద ఎయిర్, అంటే మనం ఎయిర్ యాక్ట్ అంటాము, వాటర్ యాక్ట్ అంటాము, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటాము. సో ఆల్ దీస్ 3 యాక్ట్స్, ఎయిర్ పొల్యూషన్ యాక్ట్, వాటర్ పొల్యూషన్ యాక్ట్ ఆఫ్ 1981 అండ్ ఈపీఎన్ఐ, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986, ఈ మూడిట్లలో నుండి ఏవైతే అఫెన్సెస్కి మనకు వచ్చే పెనాలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఫండ్లోకే చేరుతాయి. దెన్ ద పర్మిటెడ్ యూజెస్, ఇట్ permits 11 activities like pollution prevention, mitigation, remediation of contaminated sites, environmental monitoring equipment, clean technology research, IT enabled systems, laboratory infrastructure, capacity building of regulatory bodies. ఈ ఏవైతే 11 యాక్టివిటీస్ ఉన్నాయో దిస్ కుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ ప్రిలిమినరీ క్వశ్చన్ ఇఫ్ ఎట్ ఆల్ ఆస్క్డ్ ఫ్రమ్ ఈపీఎఫ్. సో ఏ యాక్టివిటీస్లో ఈ ఫండ్ని యూటిలైజ్ చేయడానికి మనం ఈ ఫండ్ని తీసుకొని వచ్చాము, అండ్ ఈ అకార్డింగ్ టు ద 2026 రూల్స్ ఏ యాక్టివిటీస్ పర్మిటెడ్ ఉన్నాయి, ఆ ఫండ్స్ని ఎక్కడెక్కడ యూటిలైజ్ చేయడానికి ఎలాంటి యాక్టివిటీస్లో మనం చేస్తున్నాము అంటే 11 యాక్టివిటీస్ మనకి ఈ రూల్స్లో మెన్షన్ చేసి ఉన్నాయి. సో ఈ 11 యాక్టివిటీస్ ఏవైతే మెన్షన్ చేసి ఉన్నాయో ఇవి మీరు క్లియర్గా అన్నీ గుర్తుపెట్టుకుంటే యూ విల్ బి ఏబుల్ టు ఎలిమినేట్ ఇట్ ఇన్ ద ఎగ్జామ్, అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ డిఫికల్ట్. సో రిమెంబర్, లైక్ ప్రివెన్షన్, పొల్యూషన్ అనేది మనం ఎట్లా అయినా ప్రివెంట్ చేయాలి. సో మనం డబ్బులు మనకు వచ్చినా కూడా పొల్యూషన్ ప్రివెన్షన్కే ఖర్చు పెట్టాలి, పొల్యూషన్ ప్రివెన్షన్ని ఆపడానికి ఖర్చు పెట్టాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ రెమిడియేషన్ టెక్నిక్స్. కొత్తగా క్లీనర్ టెక్నాలజీస్ డెవలప్ చేయడానికి మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కావాలి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఏరియా వేర్ యూ విల్ స్పెండ్ దిస్ మనీ. అండ్ ఐటీ ఎనేబుల్డ్ సిస్టమ్, కొత్త టెక్నాలజీ, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేస్డ్ సొల్యూషన్స్ తీసుకురావడానికి, ల్యాబొరేటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి అయ్యే ఖర్చు, అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఫర్ రెగ్యులేటరీ బాడీస్. రెగ్యులేటరీ బాడీస్ అంటే మనకి ఇప్పుడు సిపిసిబి ఉంది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది. సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో మనకి అట్లాంటి రెగ్యులేటరీ బాడీస్ మనం డిజైన్ చేయడానికి వాటి ఫంక్షన్కి కావాల్సిన ఖర్చు కూడా మనం ఈ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఫండ్ నుండే తీసుకుంటాం. సో దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ దట్ యూ కెన్ రిమెంబర్. సో లెట్ అస్ మూవ్ ఆన్ టు సీ అదర్ ఫీచర్స్. సో ఇందులో వచ్చే ఫండ్స్లో మనకు 75% ఆఫ్ ద పెనాలిటీ ప్రొసీడ్స్ ఆర్ ట్రాన్స్ఫర్ టు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా of the state as well as the union territory, and 25% is retained by the center. Ante center ki 25, states ki 75% of the funds untayi. Ante idi ekkadiki veltundi, all these funds will go to public account of India. So this is also one of the fact that you have to remember regarding this. So ఇది పాలిటీతో కంబైన్ చేసి అడగచ్చు. అండ్ దెన్ దిస్ ఆల్సో ఎన్షూర్స్ ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు మనకి ఫండ్స్ వస్తున్నాయంటే దానికి ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ, ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, ఎట్లా ఖర్చు పెడుతున్నాం అనడానికి ఏదో ఒకటి మనము జాగ్రత్త తీసుకోవాలి. సో ఈ పర్టికులర్ ఫండ్కి మనం ట్రాన్స్పరెన్సీ ఎన్షూర్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ బ్రింగింగ్ దిస్ ఫండ్ అండర్ ద ఆడిట్ ఆఫ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. And CPCB ante the Central Pollution Control Board will develop and maintain a centralized online portal for fund implementation. ఈ ఫండ్ ఎప్పుడు ఎక్కడ ఖర్చు అవుతుంది అనేది ఒక ఆన్లైన్ పోర్టల్ ఆన్ CPCB వెబ్సైట్లో మనకి కనిపిస్తుంది. సో దిస్ ఇస్ హౌ వీఆర్ ట్రయింగ్ టు ఎన్ష్యూర్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఫర్ దిస్ పర్టిక్యులర్ ఫండ్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఫండ్. అసలు ఎందుకని ఈ ఫండ్ మనకి ఇంపార్టెంట్. సో దిస్ స్ట్రెంథెన్స్ ద పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్. అంటే మనకు ఒక ప్రిన్సిపల్ దట్ సేస్ దట్ ఎవరైతే పొల్యూట్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా దే హ్యావ్ టు పే ఫర్ ద పొల్యూషన్ దట్ దే ఆర్ డూయింగ్. అంటే వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇఫ్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద పొల్యూషన్ రూల్స్ ఆర్ ద ప్రివెన్షన్ ఆఫ్ పొల్యూషన్ రూల్స్ దట్ ఆర్ దేర్. సో ఇది డైరెక్ట్గా దానికి లింక్ అయి ఉంటుంది. ఇట్ స్ట్రెంథెన్స్ దట్ ఐడియా ఆఫ్ దట్ పొల్యూటర్ పేస్ ఫర్ ద పొల్యూషన్ దట్ దే ఆర్ డూయింగ్. Then it helps in converting decriminalization into deterrence with accountability, avoiding regulatory dilution. సో ఖచ్చితంగా మనము ఇది డీక్రిమినలైజేషన్ అనేది తగ్గించేసి ఇలాంటి యాక్టివిటీస్ మీద మనం మానిటరీ ఫైన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ని చాలా తక్కువగా చూస్తాము. అండ్ ఫైన్ అనేది ఖచ్చితంగా వేస్తారు కాబట్టి ఇక్కడ ఈ పొల్యూషన్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అని మనం అనుకుంటున్నాం. Then it enhances center state cooperation for environmental governance through revenue sharing. మనకి ఇప్పుడు క్లియర్గా ఒక ఫండ్ ఉంది, ఆ ఫండ్కి షేరింగ్ ఎట్లా జరుగుతుంది,
అని కూడా మనం డిజైన్ చేసి ఉన్నాము. సో స్టేట్స్ ఎంత ఉంటాయి, సెంటర్ దగ్గర ఎంత ఉంటాయి, వీటిని అవి ఎక్కడెక్కడ ఏ 11 యాక్టివిటీస్లో వాడాలి అనేవన్నీ క్లియర్గా ఇప్పుడు మనకు ఉన్నాయి కాబట్టి ఏదైతే ఎన్వైరన్మెంటల్ గవర్నెన్స్ ఉందో అది చాలా మనకి సింప్లిఫై అయింది. సో దీస్ ఆర్ ద మేజర్ ఫీచర్స్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ దట్ వీ కెన్ టాక్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఫండ్. అయితే మనం ఇప్పుడు ఏవైతే 11 యాక్టివిటీస్ గురించి మాట్లాడుకున్నామో దట్ ఈస్ బీయింగ్ క్రిటిసైజ్డ్ బై అ లాట్ ఆఫ్ పీపుల్ అక్రాస్ ద కంట్రీ. వై అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా ఒక హాస్పిటల్ తీసుకున్నాం అనుకోండి, హాస్పిటల్ ఎంతమందికి ఎక్కువ రోగాలు వస్తే అప్పుడే హాస్పిటల్కి అంత రెవెన్యూ వస్తుంది అన్న ప్రిన్సిపుల్లో వర్క్ అయినట్టుగా ఎంతమంది పొల్యూషన్ ఎక్కువ చేస్తే అంత పెనాలిటీస్ పే చేస్తారు, అప్పుడు మనకు ఆ ఫండ్ ఎక్కువ అవుతుంది, దాన్ని మనం ఖర్చు పెట్టుకోవచ్చు. ఇలాంటి ఒక అనాలజీలో ఈ రూల్స్ ఉన్నాయి అని అందరు అనుకుంటున్నారు. సో ఇట్ మీన్స్ మనకి పొల్యూటర్ వాళ్ళు పొల్యూషన్ ఎంతైనా చేసుకొని దానికి ఫైన్ కడితే ద పొల్యూటర్ ఈజ్ ఆల్సో హ్యాపీ అండ్ బికాస్ మనకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో హ్యాపీ. అంటే ఇక్కడ మనం పొల్యూషన్ తగ్గించకుండా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని క్రిటిక్స్ చాలా అండ్ కన్జర్వేషనిస్ట్లు కూడా ఇదే ఒపీనియన్తో ఉన్నారు. సో ఈ 11 యాక్టివిటీస్ కూడా చూస్తే ఏమంటున్నారంటే ఈ 11 యాక్టివిటీస్ ఏవైతే మనం ఆ ఫండ్స్ యూటిలైజ్ చేస్తున్నామో దాని త్రూ డైరెక్ట్గా పొల్యూషన్ ఎక్కడ తగ్గట్లేదు అని చెప్పారు. సో లెట్ us see first all the 11 activities, then decide whether pollution తగ్గుతుందా లేకపోతే ఏం జరుగుతుంది. If you see, the first one is installation, operation and maintenance of environmental monitoring equipment. Environmental monitoring equipment అంటే ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మానిటర్ చేసే ఎక్విప్మెంట్ ఉందనుకోండి, ఆ ఎక్విప్మెంట్ కొనడానికి మనం ఈ డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఈ ఎక్విప్మెంట్ త్రూ మనకి ఏమైనా పొల్యూషన్ తగ్గుతుందా అంటే లేదు. ఈ ఎక్విప్మెంట్ త్రూ మనకి ఏం తెలుస్తుంది, ఎంత పొల్యూషన్ ఉంది అని మాత్రమే తెలుస్తుంది. ఎస్, సో ఇక్కడ మనం ఖర్చు చేస్తున్నాం బట్ అవుట్పుట్ వల్ల దాని అవుట్పుట్ త్రూ మనకి ఎక్కడ పొల్యూషన్ అనేది తగ్గట్లేదు. దెన్ ఇఫ్ యూ సీ ద నెక్స్ట్ వన్, డెవలప్మెంట్ అండ్ అప్గ్రేడేషన్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ల్యాబొరేటరీస్. మనం ల్యాబ్స్ బిల్డ్ చేస్తున్నాం అవే డబ్బులతోనే. ల్యాబ్స్లో కూడా సేమ్ ఆ పొల్యూషన్, ఆ పొల్యూటెంట్ వల్ల ఎట్లాంటి హెల్త్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయని మనం కనుక్కోగలుగుతాం, బట్ దాని త్రూ పొల్యూషన్ ఏమైనా తగ్గుతుందా అంటే లేదు. దెన్ అసెస్మెంట్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ అండ్ రెమిడియేషన్ ఆఫ్ కంటామినేటెడ్ సైట్స్. ఏవైతే కంటామినేటెడ్ సైట్స్ ఉన్నాయో వాటి అసెస్మెంట్ ఎంతవరకు కంటామినేషన్ అయ్యింది అని మాత్రమే కనుక్కోగలుగుతాం, కానీ పొల్యూషన్ అనేది తగ్గించలేం. సో ఇఫ్ యూ సీ ఆల్ ఆఫ్ దెమ్ ఎవ్రీథింగ్ ఈస్ లైక్ దట్. యూ కెన్ సీ దట్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్కి 5% వాడతాం, మెషర్స్ ఆఫ్ ప్రివెన్షన్, కంట్రోల్ అండ్ మిటిగేషన్ ఆఫ్ పొల్యూషన్కి అక్కడ కొంచెం యూ హ్యావ్ అ స్కోప్ ఫర్ రిడక్షన్ ఆఫ్ పొల్యూషన్. దెన్ డెమాన్స్ట్రేషన్ ప్రాజెక్ట్స్ ఆన్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్, వాటికి డబ్బులు ఖర్చు పెడతాం, దాని త్రూ మనకైతే ఎక్కడ పొల్యూషన్ తగ్గదు. అవేర్నెస్ జనరేషన్ అంటే ఇది ఒక బిహేవియరల్ చేంజ్ని తీసుకొస్తుంది, దట్ టుమారో దిస్ మైట్ లీడ్ టు ప్రివెంటింగ్ ద పొల్యూషన్. ఓకే, సో ఇలాంటివి లాంగ్ టర్మ్ గోల్స్. యాజ్ ఇన్ నౌ మనకి వచ్చే డబ్బుల్ని మనం పొల్యూషన్ తగ్గించడానికి మాత్రం ఎక్కడ చేయట్లేదు. స్టడీస్, కోర్ట్స్, ట్రైబ్యునల్స్లో ఖర్చు చేస్తున్నాము. డెవలప్మెంట్ ఆఫ్ ఐటీ ఎనేబుల్ సిస్టమ్స్లో, కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ రెగ్యులేటర్స్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్, వీటన్నిట్లలో ఖర్చు చేస్తున్నాం. సో దిస్ ఈస్ వాట్ ద క్రిటిక్స్ ఆర్ ఆల్సో సేయింగ్, దట్ ఎక్కడ మనము ఏవైతే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ఫండ్ పేరుతో తీసుకున్న డబ్బులు కూడా యాజ్ ఇన్ మనం పొల్యూటర్ దగ్గర కూడా దాన్ని డీక్రిమినలైజ్ చేసి అఫెన్స్ చెయ్యొచ్చు అని చెప్తున్నాము. వచ్చిన డబ్బుల్ని కూడా మనం పొల్యూషన్ తగ్గించడానికి డైరెక్ట్గా వాడట్లేదు అనేది దీనికి ఉన్న క్రిటిసిజం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఫండ్ దట్ వీ హ్యావ్ ఇన్ న్యూస్. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ కోసం కీప్ వాచింగ్ అ ఛానల్ ప్రేరణ ICS.